వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్లపై తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న కర్నూలు కలెక్టర్. 100% లాక్డౌన్ అమలు చేస్తామన్న ఎస్పీ ఫకీరప్ప. పిఠాపురం మార్కెట్లో నిబంధనలు ఉల్లంఘించి చేపలు అమ్మకాలు. చేపల వ్యాపారులపై లాఠీ జులిపించిన స్థానిక ఎస్ఐ. డోన్ పట్టణంలో నిరుపేదలకు భోజనం పంపిణీ చేసిన ఎంఆర్ఓ ఎంపీడీఓ. కర్ఫ్యూ ఉన్నన్ని రోజులు ఆహారం సరఫరా చేస్తామని నిరుపేదలకు హామీ. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా. వాహనదారులకు 35,000 జరిమానా విధించిన డోన్ పట్టణ పోలీసులు. డీటెయిల్స్ చూస్తే కర్నూలు నగరంలో లాక్డౌన్ ను పరిశీలించారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పి 100% లాక్డౌన్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అత్యవసర పనుల నిమిత్తమే జిల్లా ప్రజలు బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. బాబు రండి పిల్లలు కూర్చొని వస్తున్నట్టు చూడు గిరీష్. కూరగాయల మార్కెట్ వ్యాపారులతో మాట్లాడుతున్న నగర పంచాయతీ కమిషనర్ ట్రైనీ డీఎస్పీ శ్రీపాదరావు. జమ్మలమడుగు అర్బన్ సిఐ మధుసూదన్ రావు కూరగాయల మార్కెట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన తెలియజేశారు. ఒక్కొక్క షాపు కూడా 10 అడుగులు దూరం ఉండాలా. మీకు ఎక్కడ ఉంది మొత్తం అన్ని కలిపేసుకున్నారు. షాపుకు 10 అడుగులు దూరం ఉండాలి. లేదు డిస్టెన్స్ లేకుండా మీరు పెట్టుకుంటా అంటే కుదరదు. మీరు కాలేజీ గ్రౌండ్ ఆప్షన్ పెట్టుకుంటారా, లేకపోతే ఈడ ఉండే దాంట్లో లేదు నారాపురం స్వామి దగ్గర టెంపుల్ దగ్గర ఒక ఏరియా, ఆ ఏరియా వాళ్ళు ఇంత దూరం నాకుండా అక్కడే పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. 10 అడుగుల దూరంతో మొత్తం మార్కింగ్. బయటికి ఉంటాయి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కూరగాయల మార్కెట్లో యథేచ్ఛగా నిబంధనలకు ఉల్లంఘించి మార్కెట్లో చేపలు అమ్మకాలను జరపడంతో కోపోద్రేకానికి గురైన టౌన్ ఎస్ఐ చేపల వ్యాపారులపై లాఠీ జులిపించారు. పిఠాపురం పురపాలక సంఘం మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పిఠాపురం పోలీస్ స్టేషన్.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎమ్మిగనూరు పట్టణం సీఏ శ్రీధర్ పోలీస్ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంట్లో నుంచి ఎవ్వరూ ప్రజలు బయటికి రాకూడదని ప్రభుత్వం పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఎంఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో 25 మంది యువకులను పోలీసులు వాలంటీర్గా నియమించడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ పిలిపించాడు. జనతా కర్ఫ్యూ అది ఎవరు తెలిసింది? ప్రతి వాళ్ళే. మళ్ళా పాలు అమ్మేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వ్యాపించింటే వాళ్ళు కొన్ని ఏరియాలో గుర్తిస్తుంది గవర్నమెంట్. వాళ్ళని మనం క్వారంటైన్ లో పెట్టాం. 21 days క్వారంటైన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే అది ఎవరికి వ్యాపిస్తుందంటే వాళ్ళ పక్కింటి వాళ్ళకు, వాళ్ళతో పనిచేసే వాళ్ళకి మాత్రం వ్యాపిస్తుంది. ఇది స్టేజ్ 2 అంటే లోకల్ ట్రాన్స్మిషన్ అంటారు. లోకల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు మన దేవుడు ఇప్పుడు మన అడవాళ్ళంతా గట్టిగా ఉండి కంట్రోల్ చేస్తే కొంతమంది లాస్ అవుతారు. అక్కడికి పరిమితం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదోళన వచ్చిందనుకో, ఇంకెట్టి పరిస్థితుల్లో మనం గట్టిగా చేస్తే ఎమ్మిగనూరుకు రాదు. సో పోతే ఒక చిన్న పట్టణాలు వెళ్ళిపోతాయి. అయితే తప్పించి మిగతా వాళ్ళు సేఫ్ ఉంటారు ప్రపంచంలో. ఇది స్టేజ్ 2. ఇప్పుడు స్టేజ్ 3 అంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. అంటే ఆ విలేజ్ వచ్చినట్టే ఆ చుట్టుపక్కల గ్రామాలు అందరికీ వచ్చేస్తుంది. ఇప్పుడు మన బాధ్యత దాన్ని అరికట్టడమే. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి పోకూడదు. కమ్యూనిటీ ఎక్కడెక్కడ చిన్నగా ఉండే లోకల్ ట్రాన్స్మిషన్ ని మనం ఒక డ్రాప్ ఏదైనా విషయం కలిపినామనుకో నీళ్ళలో, ఆ బకెట్ లోనే ఉండిపోవాలా, మిగతా బకెట్ లోకి పోకూడదు. ఇప్పుడు అది మనం చేసేది. సో స్టేజ్ 3కి పోకూడదు. స్టేజ్ 3కి పోతే మనం ఎవ్వరు బతకం. మన ఇండియాలో దాదాపు 30 కోట్ల మంది చచ్చిపోతారు. పొరపాటు ఇది కానీ వ్యాపిస్తే 30 కోట్ల మంది. అంటే ఎవరైనా కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ నాయన కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకా స్టేజ్ 4 అంటే కోవిడ్గా రావటం, కరోనా వైరస్ డిసీజ్గా రావటం. ఇంకా దాన్ని ఇంకా దేశాలు కాదు కదా, ప్రధానమంత్రి స్వయంగా వచ్చినా కూడా ఆడు కాపాడలేడు, డాక్టర్ స్వయంగా వచ్చినా కూడా కాపాడలేడు. ఇప్పుడు స్టేజ్ 3. అందుకని ఇప్పుడు మనం కొంచెం కఠినంగా ఉండాల్సింది. మాకు స్ట్రెస్ సరిపోము. సమాజ సేవ చేసే వాళ్ళని కొంతమంది వస్తున్నారు. ఎవరైతే వాళ్ళని చాలా 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 గౌరవించండి. ఎస్పెషల్ మున్సిపాలిటీ వాళ్ళని. వాళ్ళు రోడ్లు క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని ఎక్కడెక్కడ పడేసి వెజిటబుల్స్ వచ్చినా కూడా నడుచుకొని పోవాలా. మన పిల్లల ప్రేమ ఉన్నప్పుడు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడచలేడా? బైకులు కంట్రోల్ అయితేనే మనము జనాల కంట్రోల్ అవుతాం, లేదా 80% చేయలేం. కాబట్టి బైక్స్ మన టార్గెట్ అంతా బైక్సే. టార్గెట్ అంతా బైక్సే. గాలి పీకేసేయండి. వెనకాల ఫ్యామిలీ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు పీకద్దండి. తోసుకొని పోవడం కష్టము. కుర్రాలు అయితే 80% వదలదండి. టోటల్ 0 చేయండి. గాలి టోటల్ 0. ఎంత కష్టపడుతుందో అంత కష్టము మీరు పడుతున్నారని ఒక భావనతో ఉండండి. మీరు అంతకులుగా మారద్దండి. రాబోయే దినాల్లో ఇటలీ అయితేనేమి, ఫ్రాన్స్లో జరిగినటువంటి ఘోర కలి మీరు టీవీ ద్వారా చూడొచ్చు. ఆ చైనాలో జరిగినటువంటి కోట్లాది మంది మరణిస్తున్నారు. ఆ పరిస్థితి మన ఇంట్లో కూడా రావచ్చు. కాబట్టి మీరు దయచేసి కుటుంబ సభ్యులు మీ వాళ్ళు ఏమన్నా బయటకు వస్తే కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు బయట రానిద్దండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని బుద్ధి లేకుండా తీసుకొస్తున్నారు. ఆ చిన్నపిల్లలకి వెంటనే జబ్బు వస్తుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రభుత్వం ఏప్రిల్ 14వ తారీఖు వరకు కర్ఫ్యూ విధించినందువల్ల ఎవరు బయటకు రాకూడదని, నిత్యావసర సరుకులు కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని ఆదేశించారు. అలా కాదని బయటకు వస్తే కేసులు బుక్ చేస్తామని, అలాగే తమ వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాధి నివారించడం కోసం ఆదోని పట్టణంలో లాక్డౌన్ విధించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా 3 వారాల పాటు, అంటే రేపు నెల ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా లాక్డౌన్ ఉంటుంది. ఈ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే పోలీస్ శాఖ నుంచి మీరందరూ కూడా ఎవ్వరూ బయటికి రాకోకుండా మీ ఇంట్లోనే ఉండి ఈ టైం గడపాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా బయటికి వస్తే అనవసరంగా పని లేకోకుండా కూడా మోటార్ సైకిల్లో కానీ, ఆటోలో కానీ, కార్లో కానీ
తిరుగుతూ ఉంటే వారిపైన చట్టరీత్యా కేసెస్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు తిరిగే వెహికల్ కూడా, మీరు ఏ వెహికల్లో తిరుగుతున్నారో ఆ వెహికల్ కూడా సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. మీరందరికీ మేము పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇంట్లోనే ఉండి ఈ వ్యాధి బారి నుండి పడుకోకుండా కాపాడుకొని ఇతరులను కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా షాపులు కూడా ఎవరు తెరవద్దు. తెరిచి తప్పకుండా ఆ షాపు వాళ్ళ ఓనర్స్ మీద కూడా కేసులు బుక్ చేస్తాం. అనవసరంగా పబ్లిక్ ఎవరు తిరగద్దు. ఓన్లీ ఎసెన్షియల్ కమాడిటీస్, నిత్యావసర సరుకుల కోసం మాత్రం ఇంటి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రం కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని పాలు ఇటువంటి ఏదైనా మటను చికెను తీసుకుని వచ్చి తమ ఇంట్లోనే గడపవలసిందిగా కోరుతున్నాం. కడప జిల్లా మైదుకూరులో లాక్డౌన్ ఉన్నా కూడా బైక్పై బయటకు వచ్చిన వారిని గుంజీలు తీస్తున్నారు పోలీసులు. వ్యాధి నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వాటిని బేఖాతరు చేసి రోడ్డుపైకి వచ్చే వాహనదారులతో గుంజీలు తీయించారు పోలీసులు. इमरजेंसी पर्पस तो नाको ऐसा भर ले गया ना ले जाओ नाको मेडिकल स्टोर कॉलेज मेडिकल स्टोर అయితే రాదా మాస్క్ కట్టుకొని తిరగాల మాస్క్ కట్టుకొని కట్టడం రావాల బయటికి. జమ్ములమడుగు పట్టణ పరిధిలో జమ్ములమడుగు ఎస్డిపిఓ మరియు సిఐ ఆదేశాల మేరకు ఎస్ఐ రంగారావు మరియు కరోనా టీంతో ఇతర దేశాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారిలో ఎవరికైనా కరోనా ఉన్నదేమోననే అనుమానంతో వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. వీరిలో ఎవరికీ పాజిటివ్ కేసు నిర్ధారణ కాలేదు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి అక్కడి సమస్యలను పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. 4 వ్యక్తులకు సకాలంలో భోజనం, న్యూస్ పేపర్ ఇవ్వాలని కోరారు. విధులు నిర్వహిస్తున్న మెడికల్ స్టాఫ్ కు ప్రయాణ వసతి మరియు సమయానికి ఆహారం ఇవ్వాలని ఆయన కోరారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళను క్వారంటైన్ చేస్తున్నాం. అంటే వీళ్ళలో ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, కాఫ్, బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం కానీ హెడేక్ ఇటువంటి సిమ్టమ్స్ డెవలప్ అయితే అప్పుడు మేము జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. అది క్వారంటైన్ హాస్పిటల్. అది ఐసోలేషన్ హాస్పిటల్, అంటే కోవిడ్ హాస్పిటల్ అంటారు దాన్ని, ఐసోలేషన్ హాస్పిటల్. దిస్ ఇస్ క్వారంటైన్ సెంటర్. క్వారంటైన్ అంటే ఏంటి? వాళ్ళను పబ్లిక్ అక్కడి నుంచి అనుమానితులను, అంటే జబ్బు ఉండొచ్చు అని అనుమానపడుతున్న వ్యక్తులు మాత్రం మనం కొద్ది రోజులు ఇక్కడ పెడతాం. సో వీళ్ళు మన పేషెంట్స్గా భావించకూడదు. ఏ సిమ్టమేటిక్ అంటే వాళ్ళకి ఎటువంటి కూడా సిమ్టమ్స్ లేవు. అంటే ఎందుకు కూడా వాళ్ళని పక్కన పెడుతున్నామంటే వాళ్ళలో క్యారియర్స్ ఉండొచ్చు. వాళ్ళకి జబ్బు లేకపోయినా కూడా వాళ్ళ వైరస్ వాళ్ళ శరీరంలో ఉండి వాళ్ళు తుమ్మినా తగ్గినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒక 20 days 21 days ఇక్కడ పెట్టడం మంచిదనే ఉద్దేశంతో ఇది సైంటిఫిక్ పద్ధతి, అనాదిగా వస్తున్న పద్ధతి. ఆ పద్ధతి మనం పాటిస్తూ ఐ థింక్ మన అధికారులు చేస్తున్న జాబ్ ఎక్సలెంట్గా ఉందండి. జస్ట్ 1 week లోపల అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అండ్ మన ప్రజలు కూడా 99% మంది చాలా క్రమశిక్షణతో మెలుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనలో ఎంత యూనిటీ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు. మనం చేయాల్సింది ఒకటే, ఇళ్లలో ఉండాలి. మనకెందుకులే, వాడికి ఏమైతే నాకేమిలే అన్న నిర్లక్ష్య భావన వద్దు. అందరం ఇళ్లలో ఉండం. 20 రోజులు కూడా పండుగ చేసుకుందాం. బయటికి రావద్దు. అధికారులకు ఏదైతే చెప్తే ఆ సలహాలు పాటించండి. మీకు ఏమైనా దగ్గు కానీ జ్వరం కానీ వస్తే వెంటనే మీ డాక్టర్కి ఫోన్ చేయండి. మా ప్రజాప్రతినిధులకు కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆర్థిక వనరులు ఇప్పుడు ఎంతైనా అవసరం. మొత్తం సమాజంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒక భూమిలోపోయే పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి సమయంలో డబ్బున్న వ్యక్తులు తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు తీసి ఎంపీ నిధులకు కానీ, పిఎం సహాయ నిధికి కానీ, లేకపోతే సీఎం సహాయ నిధికి కానీ అందజేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. పేపర్స్ ఒకటి చూపిస్తాను. సహాయ నిధికి మీరు ఆన్లైన్లో పే చేయవచ్చు.
ఈ వెబ్సైట్కి మీరు విజిట్ చేసి ఆన్లైన్లో మీరు పే చేయవచ్చు. అలాగే ఇది మన రాష్ట్రానికి సంబంధించిన నిధి, అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు, ముఖ్యమంత్రి సహాయ నిధి. ఇందులో 2 ఆంధ్ర బ్యాంక్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఈ అకౌంట్స్కి మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో నా నెల జీతం, నాకు నెలకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష ఇస్తుంది ఎంపీకి. నా 3 లక్షలు కూడా 1 నెల జీతం కేంద్ర ప్రభుత్వానికి, 1 నెల జీతం రాష్ట్ర ప్రభుత్వానికి నేను డొనేట్ చేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి డబ్బు ఉన్నవాడు, అబోవ్ యావరేజ్ ఫ్యామిలీస్ అందరూ కూడా మీరు డొనేట్ చేయండి. కోట్లలో మనం నిధులు ఇవ్వాలి. ఇప్పుడు రోజుకు పని చేస్తే కానీ కూడగడమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. 30-40% ప్రజలు అదే విధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఒకటి అర్థం చేసుకునేది ఏంటి? మానవ సేవే మాధవ. వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి. హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఒకటి అర్థం చేసుకునేది ఏంటి? మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇప్పుడు మనం రుజువు చేయాలి. డబ్బులు మనం బ్యాంకులో పెట్టుకొని పోయేటప్పుడు కరోనా వైరస్ తప్ప ఈ చేతులతో ఏమీ తీసుకుపోము. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు బ్యాంకులో డబ్బులు బయటికి తీయండి. పేద ప్రజల గురించి ఇప్పుడు మనం సహాయ నిధికి అందజేద్దాం, సీఎం సహాయ నిధికి. రాబో రోజుల్లో ఒకవేళ మనకు దురదృష్టం ఉండి వెంటిలేటర్స్ అవసరం ఉంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా మీ వెంటిలేటర్స్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. నా హాస్పిటల్ 2 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఆ 2 కూడా నేను ప్రభుత్వ ఆసుపత్రికి నేను విరాళంగా ఇవ్వబోతున్నా అవసరమైన సమయంలో. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మీరు వెంటనే డొనేట్ చేయండి. మీరు ఎవరైనా కూడా వాలంటీర్స్గా పనిచేయాలనే ఉద్దేశం ఉంటే దయచేసి మాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో, ఏ సమయంలో ఉపయోగించుకోవాలో మేము ప్రయత్నం చేస్తాము. నా నంబర్ 9949201976. అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు అందుబాటులో ఎప్పటికీ ఉంటారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుతున్నారు బయట. ఇప్పుడు నా నియోజకవర్గంలో 7 క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ క్వారంటైన్ సెంటర్స్ అన్ని కూడా విజిట్ చేసి అక్కడ సమస్యలు ఏమున్నాయి కనుక్కొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. आंध्र प्रदेश के सभी लोगों को और कर्नूल पार्लियामेंट के सब लोगों को मैं प्रणाम कर रहा हूँ. आज रायलसीमा यूनिवर्सिटी में क्वारंटाइन सेंटर विजिट करने के लिए मैं इधर आया. इधर 225 बेड के लिए इधर तैयारी हो रहा. अब तक 125 बेड रेडी हो गया. और इधर 4 क्वारंटाइन इंसान हैं, वो सब भी बाहर देश से आया, परदेशी से आया वो लोग. उनको 21 दिन यहाँ क्वारंटाइन रख के उनका अगर कुछ सिम्टम्स डेवलप हुआ तो उनको कोविड हॉस्पिटल, जनरल हॉस्पिटल शिफ्ट करेगा. तो मैं एक विनती कर रहा हूँ सब इंसान से, आप सोशल डिस्टेंस मेंटेन करना, आप घरों में रहना, बाहर नहीं आना. आज ये उगादी अच्छा सेलिब्रेट कर लो और आने 20 दिन भी आपके फैमिली के साथ अच्छा सिस्टमेटिक लाइफ बिताने के लिए कैसे सोचना, सब सोच के आपके बच्चों को, बीवी को, सबको एक प्रेम, you try to give them affection, love and affection in these 20 days, and you estimate yourself what is the life and what you are going to do in future and how you are going to help the government in these critical situations. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేనేకల్ గ్రామంలో గ్రామ యువకులు ఆదర్శంగా నిలిచారు. తమ గ్రామానికి వచ్చే రోడ్డు రవాణా నిలిపేశారు. గ్రామంలోకి ఎవరు కొత్తవారు రాకుండా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు రోడ్డుకు ముళ్ల కంచె అడ్డు వేశారు. లాక్డౌన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్ని హెచ్చరికలు చేసినా రోడ్డుపై తిరుగుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంక్షలు లెక్క చేయకుండా బైకులపై తిరుగుతూ ఉన్న వారిపై లాఠీలకు పని చెప్పి తరిమి కొడుతున్నారు.
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో నిరస్రాయులకు ఎంఆర్ఓ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసులు తమ ఆర్థిక సౌజన్యంతో భోజనం పంపిణీ చేయడం జరిగింది. పట్టణంలో వివిధ గ్రామాల ప్రజలు చాలా మంది నివాసం లేక జీవిస్తున్నారని వారి దృష్టికి వచ్చిందని వీరికి తమ వంతు సహాయం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో వీరు పడుతున్న ఇబ్బందులు చూసి వారు చెల్లించిపోయారు. ప్రభుత్వం ద్వారా వీరికి తగు వసతులు కల్పిస్తామని, కర్ఫ్యూ ఉన్నన్ని రోజులు వీరికి ఆహారం సరఫరా చేస్తామని ఈ సందర్భంగా చేత స్వచ్ఛంద సేవా సంస్థ సహకరించినందుకు కరోనా కర్ఫ్యూ కారణంగా పలు చోట్ల యాచకులకు, నిరుపేదలకు ద్రోణాచలం సేవా సమితి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడంతో అభినందించారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఎంఆర్ఓ, ఎంపీడీఓలు సూచించారు. సో అందరికీ నమస్కారం. నేను తహసీల్దార్ డోన్. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కోవిడ్-19 ఈ యొక్క వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఐ అప్రిషియేటెడ్ ఆల్ డోన్ పీపుల్. సో వన్ మోర్, ఇక్కడ డోన్లో మనకి ఏదైతే ఈ కరోనా వ్యాప్తికి అరికట్టడానికి అన్ని డిపార్ట్మెంట్లు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్ మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది సో డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. సో ఈ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి మనకి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో డోన్ మోడల్ స్కూల్ దగ్గర మనకి ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఐసోలేషన్ 100 బెడెడ్ హాస్పిటల్ టైప్లో ఏర్పాటు చేశాము. విత్ సఫిషియంట్ మెడికల్ స్టాఫ్, మెడికల్ సూపర్వైజర్స్ ఉన్నారు. అలాగే ఒక కరోనా పేషెంట్ ఎవరైనా అనుమానితులుంటే వాళ్ళని కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఒక 108 స్పెషల్ అంబులెన్స్ కూడా మనకి కలెక్టర్ గారు పంపించి ఉన్నారు మన కాన్స్టిట్యుయెన్సీ ఏరియాకి. ఫోన్ చేస్తే వాటికి పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు రేపు ఫెస్టివల్ కాబట్టి తక్కువగా అనిపిస్తున్నారు జనాలు. నిన్నటి నుంచి బాగా పోలీస్ సిబ్బంది కూడా, మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకి, తర్వాత మార్కెట్లో కూరగాయలు అమ్మేటటువంటి వాళ్ళందరితో మేము కోఆర్డినేషన్ మీటింగ్స్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చేయూత ట్రస్ట్ వాళ్ళు, యూత్ సభ్యులంతా వచ్చారు. రోడ్డు పైన అనాథలుగా ఉన్నటువంటి వారికి ఈ హోటల్స్ అన్నీ బంద్ చేయడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండడంతో వాళ్ళు ఈరోజు దాదాపు ఒక 50 మందికి మీల్స్ తయారు చేసి సో పాకెట్స్ రూపంలో వారికి అనాథలకి ఇవ్వటం జరుగుతుంది. నమస్కారం అండి. నేను ఎంపీడీఓ డోన్ శ్రీనివాసులు నా పేరు. ప్రధానంగా ఈ కరోనా వైరస్ అనేది ఒక పెద్ద మహమ్మారిగా తయారేసేసి మొత్తం ప్రధానంగా ఇప్పుడు ఇటలీ, చైనా ఉన్నటువంటి పరిస్థితి మనకు దాపరించకుండా ఉండాలని మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అందరూ ఈ యొక్క మహమ్మారి నుంచి కాపాడాలి, ప్రజలందరినీ కాపాడాలి, మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వివిధ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఇంట్లో ఉన్నా కానీ ఎవరికొవరు కొంచెం దూరంగా ఉండాలి. ఎవరు బయటికి రాకుండా ఉండాలి. ఈ ఎందుకు బయటికి రాకుండా, ఎందుకు ఎవరిని తలవకుండా ఉండాలి అనేది కొంతమంది ప్రశ్న. ఇది యాక్చువల్గా అంటే ఇది ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత అతను ముట్టుకున్నా, అతను మాట్లాడేటప్పుడు తుంపర్లు ఆ ఎంగిలి ద్వారా పడినా, లేకుంటే అతను ముట్టుకున్నటువంటి వస్తువుని ఇతరులు ముట్టుకున్నా ఖచ్చితంగా అతనికి వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా 60,000 మందికి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం రష్యా అధ్యక్షుడు కూడా చెప్తున్నారు, మీకు 2 ఛాన్సులు. ఒకటి, ఒక 1 మంత్ మీరు మీ ఇండ్లలో ఉంటారా, లేదు ఒక 5 ఏళ్ళు జైల్లో ఉంటారా. అదేవిధంగా ఇటలీ అధ్యక్షుడు ఏడుస్తున్నాడు, నేను ఏం చేయలేను, అందరికి వ్యాప్తి చెందింది, ఎవరిని కంట్రోల్ చేయలేకపోయినాను, ప్రజలందరూ నిర్లక్ష్యము, అశ్రద్ధ వహిస్తున్నారు, సో కాబట్టి ఈ అశ్రద్ధ వల్ల నేనేం చేయలేని చెప్పేసి చేతులు వచ్చి ఏడ్చడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు అయితే ఒకటి, ఎవడైనా రోగం తెచ్చుకుంటే నేను కాల్చి చంపుతా, మీ ఇష్టం, మీకు రోగం తెచ్చుకోకూడదు అంటే మీ ఇంట్లో మరసంగా ఉండండి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. రాబో కాలంలో ఇంకా ఎక్కువ కూడా తీవ్రత కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు వీళ్ళల్లా అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు మరసంగా మీ ఇంట్లో మీరు ఉండండి, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే రేషన్ అయితే రేషన్ ద్వారా మీకు ఇస్తాం, తర్వాత ప్రతి ఒక్కరికి ఒక 1000 రూపాయలు డబ్బులు, మీ ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేస్తాం.
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి రోడ్ల మీదకు అనవసరంగా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించడం జరిగింది. డోన్ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ప్రజలతో మాట్లాడుతూ 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని, బయటకు ఎవరూ కూడా రావద్దని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఈ నియమాలను అధిగమించి వాహనాలతో రోడ్లపైకి వస్తే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన 70 మంది వాహనదారులకు 35,000 రూపాయల జరిమానాలు విధించామని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. రోడ్స్ అంట ఎక్కడే కానీ ఒక మంది కనపడ్డంలే, అర్థమైందా? అన్ని 30 కిలోమీటర్ ప్రయాణం చేస్తే ఒక మంచి కనపడ్డంలే. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద సిటీ అది. అటువంటి చోట అంత జనం తీసుకుంటే మీరు ఇక్కడ విడిగా ఈ విధంగా చూస్తూ ఉంటే గంటకు అంత గంటకు 10 ఆపుతారు, 10 నిమిషాలు 10 నిమిషాలు ఏమి ఆపుతారు గ్రౌండ్లో. అలా సంతే మొత్తం లోపల కనపడకుండా పోతారు. అంత అవసరం అర్జెంట్ పనులు ఇళ్ళలో పూజలు చేసుకుంటే కనపడతాయి. మీకు మొత్తుకొని చెప్తున్నాం, అందరికీ చేతులు నమస్కారం పెట్టి చెప్తున్నాం. 20 కోట్ల మంది అంట, దానికి ఉండవని గ్యారెంటీ ఉందా? దూరం ఉండదా? కోట్ల కంట్రోల్ చేసేలాగా 7 మంది వచ్చారు. ఊపిరి అడిగి గిలగల కొట్టుకుంటుంది ఇటలీ. ఇండియా వస్తే గుంపులు కంటే లోపల ఏదో ఊరు పెట్టే కోలవరంలో కోళ్ళు తెగులు వచ్చేస్తుంటారు. లోపల ఇండియా పరిస్థితి ఎక్కడ దించేవాడు ఉన్నాడు. మీకు అర్థం వెళ్ళినా సరళ చేసిన బయట దానికి మన దగ్గర సిస్టమ్ లేదు. మీకు డోన్లో ఒక డాక్టర్ కనపడ్డు, ముందు వాళ్ళు పర్వాలేదు డోన్లో డాక్టర్లు. మీకు అర్థమవుతుందో లేదో? పెట్టిన వ్యవహారం ఎవరు? భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము. అర్థమైందా? ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు జారీ అర్థమైంది, అందరూ కేసు కడతాం. ఇబ్బంది పడ్డారా మేము కలిగించకూడదు కాదు చెప్పేది అర్థం చేసుకోండి. ఒక 2 రోజులు మీరు ఈ ఊళ్ళో కండక్ట్ కాస్త మెయింటైన్ చేసి ఆ తర్వాత బతకవచ్చు అని, బతకొచ్చు అని చెప్పేది. లేకపోతే సస్తలోని చావడం మొదలు పెడితే కంట్రోల్ చేయలేము. లెక్కుందా చెప్పండి. నాకు రాదా యూనిఫామ్ పోయినకు రాదా? నేను రోడ్డు రాకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్లపై తిరిగే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న కర్నూలు కలెక్టర్. 100% లాక్డౌన్ అమలు చేస్తామన్న ఎస్పీ ఫకీరప్ప. పిఠాపురం మార్కెట్లో నిబంధనలు ఉల్లంఘించి చేపలు అమ్మకాలు. చేపల వ్యాపారులపై లాఠీ జులిపించిన స్థానిక ఎస్ఐ. డోన్ పట్టణంలో నిరుపేదలకు భోజనం పంపిణీ చేసిన ఎంఆర్ఓ, ఎంపీడీఓ. కర్ఫ్యూ ఉన్నన్ని రోజులు ఆహారం సరఫరా చేస్తామని నిరుపేదలకు హామీ. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా. వాహనదారులకు 35,000 జరిమానా విధించిన డోన్ పట్టణ పోలీసులు. ఈ బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.